వేరే ఇన్స్టిట్యూట్స్ ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ రిసీవింగ్ కానీ లేదంటే వాళ్ళ క్లాసెస్ కానీ అవన్నీ కొంచెం నాకు బాగా అనిపించలేదు. నేను అలా సర్చింగ్ లో ఉంటుండగా మా ఫ్రెండ్స్ లో కొందరు 10,000 కోడర్స్ లో జాయిన్ అయ్యారు. ఓకే, ఇన్స్టిట్యూట్ బాగుంటుందా లేదా అంటే క్లాసెస్ చెప్పడం కానీ ట్రైనర్స్ కానీ వాళ్ళు గుడ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము 10,000 కోడర్స్ లో లీడ్స్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు మొత్తం మాకు ఎలా ఉంటది కోచింగ్, దాని తర్వాత ప్లేస్మెంట్ ఉంటుందా లేదా వాళ్ళు కంప్లీట్ గా మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. టెక్నికల్ స్టఫ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు కనుక మేము డెమో క్లాసెస్ అటెండ్ అవ్వడం జరిగింది. డెమో క్లాసెస్ విన్న తర్వాత మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నేర్చుకోగలుగుతాం ఇక్కడ అని అనిపించింది. 10,000 కోడర్స్ లో ఫ్రమ్ రెజ్యూమే బిల్డింగ్ నుండి యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, టెక్నికల్ స్టఫ్ దీని అన్నిటిపైన వాళ్ళు ఫోకస్ చేస్తుండే. 6 to 8 months పట్టింది కోర్స్ కంప్లీట్ అవ్వడానికి. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ టీమ్ కి పంపించడం జరిగింది. అక్కడ 2 months లో నేను ప్లేస్ అయ్యాను. ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ ఐఫా ల్యాబ్స్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ ప్యాకేజ్ ఆఫ్ 3 LPA. థ్యాంక్ యూ 10,000 కోడర్స్.